ఇయర్ 1883 అమెరికాలోని వర్జీనియా అనే చిన్న నగరంలో ఒక పేద కుటుంబంలో ఒకతను జన్మించాడు. అతనికి 9 వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అతని చిన్న వయసులోనే అమ్మ చనిపోవడంతో వాళ్ళ ఫాదర్‌కి అన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఆ ఫాదర్ మళ్ళీ పెళ్లి చేసుకొని మూవ్ ఆన్ అయ్యాడు. బట్ ఆ బాయ్ మాత్రం ఆ టైంలో ఆ బాధని భరించుకుంటూ ఫ్యామిలీలో అన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ అందరికన్నా డిఫరెంట్‌గా ఒక పెద్ద కలని పెట్టుకున్నాడు. అతను 13 వయసులోనే మ్యాగజైన్స్ రాయడం మొదలుపెట్టాడు. దాని ద్వారా సర్వైవ్ కావడానికి కొంచెం డబ్బు వచ్చేది. ఇక్కడ అతను చేసే పనిని జస్ట్ ఒక జాబ్‌గా మాత్రమే కాకుండా దానికంటే ఎక్కువగా అతను అనుకున్న నాలెడ్జ్ అండ్ సక్సెస్‌కి ఒక వేగా దాన్ని చూసేవాడు. అతను పెద్దయ్యాక ఎంతో ఆశ పెట్టుకుంటూ లా స్కూల్లో జాయిన్ అయ్యాడు. అతని డ్రీమ్స్‌కి ఒక వే దొరికిందని అనుకున్నాడు. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అతను డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. అయినా కూడా అతను గివ్ అప్ చేయలేదు. అతను రైటింగ్‌లో బెస్ట్ అని తెలుసుకొని అతనుకున్న షార్ప్ వర్డ్స్ అండ్ డిఫరెంట్ థింకింగ్ వల్ల అన్ని ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకొని ఫైనల్‌గా ఒక జర్నలిస్ట్ అయ్యాడు. ఈ యంగ్ జర్నలిస్ట్ ఎవరో కాదు, నెపోలియన్ హిల్. ఒకరోజు నెపోలియన్ హిల్‌కి తన ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ టైంలో ప్రపంచంలోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్‌ని ఇంటర్వ్యూ చేసే ఆపర్చునిటీ హిల్‌కి వచ్చింది. నెపోలియన్ చాలా నర్వస్ అండ్ టెన్షన్ అయ్యాడు. ఎందుకంటే హిల్ ఇంటర్వ్యూ చేయబోయేది మామూలు వ్యక్తి కాదు. అమెరికాలోనే స్టీల్ ఎంపైర్‌ని స్థాపించి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించిన ఒక బిజినెస్ టైకూన్ ఆండ్రూ కార్నెగీ. హిల్ చాలా నర్వస్‌తో ఉండిపోయాడు. ఆ ఒక్క మూమెంట్ హిల్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అతని డెస్టినీని మార్చగలదు లేదా ఏమీ మారకపోవచ్చు. బట్ ఇక్కడ నెపోలియన్ హిల్‌కి తెలియనిది ఏంటంటే ఆండ్రూ కార్నెగీ ఏమీ ధనవంతుల కుటుంబంలో పుట్టి ఎదగలేదు. అతను కూడా నెపోలియన్ హిల్ లాంటి సేమ్ పాత్ నుంచి వచ్చాడు. ఇక మన స్టోరీకి వస్తే ఆండ్రూ అండ్ హిల్ మధ్య ఇంటర్వ్యూ కొన్ని గంటలు జరిగింది. తర్వాత ఆండ్రూ హిల్‌ని ఒక క్వశ్చన్ అడిగాడు. నువ్వు సక్సెస్ అనేది కేవలం లక్ ద్వారానే వస్తుందని నమ్ముతావా, లేదా ఏదైనా సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయా అని. అప్పుడు హిల్ అన్నాడు, నేను సక్సెస్ అనేది సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫార్ములాస్ నుంచి వస్తుంది అని నమ్ముతాను. బట్ ఆ ప్రిన్సిపల్స్ ఏంటో నాకు తెలీదు అని. అప్పుడు ఆండ్రూ అన్నాడు, ఇదే నేను వినాలని అనుకునేది. ఆండ్రూ కార్నెగీ ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ధనవంతుడు అయ్యాడు కాబట్టి తన లైఫ్లో ఒక్కటి క్లియర్ కట్గా బాగా అర్థం చేసుకున్నాడు. పేదవాడిగా బతకడం చాలా కష్టం అండ్ ఈ రోజుల్లో ధనవంతులం అవ్వడం చాలా అవసరం. అందుకే ఆండ్రూ అతని లాంటి సక్సెస్ఫుల్ పీపుల్ అయిన థామస్ ఎడిసన్, హెన్రీ ఫోర్డ్, రతన్ టాటా ఇలా ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళందరి లెర్నింగ్స్, సక్సెస్ ప్రిన్సిపల్స్ని ఆర్డినరీ పీపుల్కి అందేలా చేస్తే ఏ కామన్ మ్యాన్ అయినా నిజంగా జీవితంలో సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటే వాళ్ళకి ఈ ప్రిన్సిపల్స్, ఈ ఫిలాసఫీస్ ద్వారా వాళ్ళు ధనవంతులు అవ్వగలగాలి అండ్ పేదరికంలో ఉండకూడదు. ఆండ్రూ ఈ ఒక్క ఆలోచనతోని నెపోలియన్ హిల్‌కి ఒక ప్రపోజల్ ఇచ్చాడు. నువ్వు నీ లైఫ్లో నెక్స్ట్ 20 ఇయర్స్ ఈ ఒక్క ఫిలాసఫీ మీద స్పెండ్ చేయాలి. సక్సెస్ఫుల్ పీపుల్ని నేనే నీకు కనెక్ట్ చేస్తాను. నువ్వు జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్, ప్రిన్సిపల్స్ని తెలుసుకొని వాటన్నిటిని కలిపి సక్సెస్కి ఫిలాసఫీ బుక్ రాయాలి. బట్ ఇదంతా చేసినందుకు నేను నీకు ఒక్కొక్క రూపాయి కూడా ఇవ్వను అని ఆండ్రూ అన్నాడు. నెపోలియన్ బాగా ఆలోచించి లాస్ట్కి ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాడు. ఇక నెపోలియన్ హిల్ నెక్స్ట్ 20 ఇయర్స్ ప్రపంచ నలుమూలలు తిరిగి ఎంతోమంది సక్సెస్ఫుల్ అండ్ రిచ్ పీపుల్ని కలిశాడు. 1000 పేజీల రీసెర్చ్ కంప్లీట్ చేసి ఆ మొత్తం నాలెడ్జ్ని కలిపి ఒక 13 ప్రిన్సిపల్స్గా మార్చాడు. ఈ 13 ప్రిన్సిపల్స్ని ఎవరు పాటించినా వాళ్ళు అనుకున్నది సాధించగలరు. అది మనీ, సక్సెస్, ఫేమ్ కావచ్చు. ఈ 13 ప్రిన్సిపల్స్ని కంబైన్ చేసి ఒక బుక్గా నెపోలియన్ రాశాడు. అదే థింక్ అండ్ గ్రో రిచ్. జస్ట్ ఆ 13 ప్రిన్సిపల్స్ కోసం 20 సంవత్సరాల పాటు స్పెండ్ చేసే అంత ఆ 13 ప్రిన్సిపల్స్ ఏంటి, వాటిలో ఏముంది? ఈ 13 ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్ 10th అనేది మాస్టర్బేషన్ ఎడిక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో లాస్ట్ వరకు నాతో ఉండండి. సో లెట్స్ బిగిన్. ప్రిన్సిపల్ 1, బర్నింగ్ డిజైర్. సోది లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. అసలు డిజైర్ అంటే కోరిక, బట్ బర్నింగ్ డిజైర్ అంటే నీ కోరికను మించిన ఆశ. ఇంకా రాగా చెప్పాలంటే నీ గోల్ లేదా డ్రీమ్ని సాధించడానికి ఆ కసి ఉండాలి. నీకు డిజైర్ ఉంటే నీ గోల్ని సాధిస్తాలేరా అని అనుకుంటూ వదిలేస్తావు. బట్ అదే నీకు బర్నింగ్ డిజైర్ ఉంటే ప్రతి క్షణం నీ గోల్ గురించే ఆలోచిస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆ గోల్ని ఎలా సాధించాలి అని ఆలోచిస్తావు. కొలనల్ హార్లాండ్ శాండర్స్ ఇతను KFC ఫౌండర్. తన 65 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు తన ఫ్రైడ్ చికెన్ రెసిపీని ఎన్నో రెస్టారెంట్స్కి ప్రజెంట్ చేశాడు. కానీ ఎవడూ పట్టించుకోలేదు. 1000 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు రిజెక్షన్స్ని ఫేస్ చేశాడు. బట్ అతనుకున్న బర్నింగ్ డిజైర్ వల్ల ఇప్పుడు KFC ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్
లార్జెస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఎంపైర్గా నిలిచింది. మనందరికీ అంబానీలు తెలుసు. ఈ అంబానీల ఎంపైర్ని స్టార్ట్ చేసింది ధీరుభాయ్ అంబానీ. అతను యెమెన్లో ఒక చిన్న ట్రేడర్ లాగా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. ఎలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండియాకి వచ్చి బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు, ఎన్నో మాటలు పడ్డాడు. కానీ ఏదో పెద్దది సాధించాలి అనే బర్నింగ్ డిజైర్ వల్ల రిలయన్స్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక్క టెక్స్టైల్ కంపెనీ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్లో ఒకటి. సో ఇక్కడ నెపోలియన్ హిల్ చెప్పేది ఏంటంటే, నువ్వు ధనవంతుడివి కావాలి అంటే నీలో డబ్బు సంపాదిస్తాను అనే ఆకాశి ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఇక్కడ ఒక్కొక్కటి చెప్తాడు, నేను లక్షలు సంపాదిస్తాను, కోట్లు సంపాదిస్తానని. అలా కోరికలు ఉండద్దు. గుర్తుంచుకో, కోరికలు ఎప్పుడు నిన్ను ధనవంతుడిని చేయవు. బట్ రీచ్ అవుతాను అనే స్టేట్ ఆఫ్ మైండ్తో ఆ బర్నింగ్ డిజైర్, ప్లానింగ్, యాక్షన్, పర్సిస్టెన్స్ ఉంటే ధనవంతుడిని అవ్వగలవు. నువ్వు ధనవంతుడివి అవ్వాలనే ఆ బర్నింగ్ డిజైర్ని రియాలిటీలోకి మార్చడానికి నెపోలియన్ హిల్ 6 ప్రాక్టికల్ స్టెప్స్ని చెప్పాడు. అవేంటో చూద్దాం. నెంబర్ 1, ఫిక్స్ ఎగ్జాక్ట్ అమౌంట్. ఇక్కడ ఒక్కొక్కటి చెప్తాడు ఎంత సంపాదిస్తాడు అంటే, నేను ఫుల్ డబ్బులు సంపాదిస్తాను, మస్తు డబ్బులు సంపాదిస్తాను అని. అలా అనద్దు. గుర్తుంచుకో, ఫస్ట్ నువ్వు ఎంత డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావో ఆ ఎగ్జాక్ట్ అమౌంట్ని ఫిక్స్ అవ్వాలి. నెంబర్ 2, డిసైడ్ వాట్ టు గివ్ ఇన్ రిటర్న్. నువ్వు కోరుకున్న డబ్బుని సంపాదించడానికి రిటర్న్గా ఏం ఇవ్వాలి అని డిసైడ్ అవ్వాలి. అంటే ఏం వర్క్ చేయాలి, ఎంతసేపు వర్క్ చేయాలి, ఏం సాక్రిఫైస్ చేయాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఇలా అన్నీ డిసైడ్ అవ్వాలి. నెంబర్ 3, సెట్ డెఫినెట్ డేట్. అంటే నువ్వు అనుకున్న డబ్బు ఎప్పటి వరకు సంపాదించాలని ఒక డేట్ని ఫిక్స్ అవ్వాలి. అది ప్రెజెంట్ నుంచి 5 years కావచ్చు, 10 years కావచ్చు. నెంబర్ 4, క్రియేట్ ఏ ప్లాన్. నీ డిజైర్ని రియాలిటీలోకి మార్చడానికి నీకంటూ ఒక క్లియర్ కట్ ప్లాన్ ఉండాలి. మీరు రెడీగా ఉన్నా లేకున్నా మీ ప్లాన్ని వెంటనే యాక్షన్లో పెట్టండి. నెంబర్ 5, రైట్ డీటెయిల్డ్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు చెప్పిన 4 స్టెప్స్ని ఒక స్టేట్మెంట్గా రాయండి. అంటే ఎంత డబ్బు సంపాదించాలి, ఎప్పటి వరకు సంపాదించాలి, రిటర్న్గా ఏం ఇవ్వాలి, క్లియర్ కట్ ప్లాన్ ఏంటి, అన్నిటినీ ఒక డీటెయిల్డ్ స్టేట్మెంట్గా రాయండి. నెంబర్ 6, రీడ్ అలౌడ్ డైలీ. మీరు రాసిన ఆ డీటెయిల్డ్ స్టేట్మెంట్ని ప్రతిరోజు 2 సార్లు చదవండి. మార్నింగ్ లేచాక ఒకసారి అండ్ రాత్రి పడుకునే ముందు. బట్ 99.99 ఎవడు ఇలా చేయడు. అసలు ఎవరికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో నేను పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ గోల్ని డిఫెండ్ చేసే ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోండి. మీరు ఫోన్ ఓపెన్ చేసే ప్రతిసారి మీ గోల్ మీకు గుర్తుకు రావాలి. రిమెంబర్, సక్సెస్ బిగిన్స్ విత్ ఏ బర్నింగ్ డిజైర్. బట్ సక్సెస్కి డిజైర్ ఒకటి ఉంటేనే సరిపోదు. ఆ డిజైర్ని రియాలిటీలోకి మార్చడానికి యు మస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ 2, ఫెయిత్. నేను మీతో రేపటి నుంచి 4 o'clockకి లేచి జిమ్కి వెళ్ళాలి అండ్ వర్క్ చేయాలి, అప్పుడే మీరు లైఫ్లో ఎదగగలరు అని చెప్తే 99% పీపుల్ ఎవ్వడూ చేయడు. బట్ అదే నేను మీకు రేపు మార్నింగ్ 4 o'clockకి లేస్తే మీకు ఒక 5 lakhs వస్తాయి అని చెప్తే, మీకున్న మాటల మీద నిజంగా ఫెయిత్ ఉంటే, నేను మీకు డబ్బులు పక్కా ఇస్తాను అనే బిలీఫ్ ఉంటే పక్కా 4 o'clockకి లేస్తారు. ఇదే పవర్ ఆఫ్ ఫెయిత్. నీ గోల్ని సాధిస్తావు అని ఆ ఫెయిత్, బిలీఫ్, ట్రస్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే నీ గోల్ మీద నీకే నమ్మకం లేనప్పుడు పక్కోడు ఎందుకు నమ్ముతాడు? సో రిమెంబర్, ఫెయిత్ అనేది నీ గోల్ అండ్ రియాలిటీ మధ్యన ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇక్కడ మీకు ఫెయిత్ నేను సాధిస్తానులే అని ఉండద్దు. మీ ఫెయిత్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు తెలియకుండా యాక్షన్స్ తీసుకోవడానికి మోటివేట్ చేస్తుంది. అండ్ మీరు గోల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అందుకే నెపోలియన్ హిల్ ఒకసారి ఏమన్నారంటే, ఫెయిత్ ఈజ్ ద ఎలిమెంట్ విచ్ డిటర్మిన్స్ ద యాక్షన్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. మరి ఫెయిత్ని ఎలా బిల్డ్ చేయాలి? దానికి సమాధానం ఆథర్ ప్రిన్సిపల్ 3లో చెప్పారు. అదే ఆటో సజెషన్. రణ్వీర్ సింగ్ యాక్టర్ కావాలని అనుకున్నాడు. అతను 21 years ఏజ్ ఉన్నప్పుడు తన బెడ్రూమ్లో ఒక పోస్టర్ని పెట్టుకున్నాడు. ఆ పోస్టర్ షారుఖ్ ఖాన్ అండ్ కాజల్ నటించిన ఒక మూవీ. షారుఖ్ ఖాన్ ప్లేస్లో రణ్వీర్ సింగ్ పిక్చర్ని పెట్టుకున్నాడు. రణ్వీర్ సింగ్ ప్రతిరోజు ఆ పోస్టర్ని చూసేవాడు. దాన్ని చూసినప్పుడల్లా అతను లైఫ్లో ఏం కావాలని అనుకున్నాడో గుర్తు తెచ్చుకునేవాడు. ఇక ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత రణ్వీర్ సింగ్ యశ్రాజ్ ఫిలిప్స్ ద్వారా తన ఫస్ట్ సినిమాని హీరోగా చేశాడు. దీన్నే ఆటో సజెషన్ అని అంటారు. ఆటో సజెషన్ని సెల్ఫ్ సజెషన్ అని కూడా అంటారు. ఇక్కడ రణ్వీర్ సింగ్ లాగా మీరు కూడా మీ గోల్ గురించి మీ మైండ్కి థాట్స్ ద్వారా ఫీడ్ చేయకపోతే అప్పుడు మీ చుట్టూ ఉన్న రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ ఎవడో ఒక గొట్టంగాడు నెగిటివ్గా ఫీడ్ చేస్తాడు. అది మీ గోల్ని రీచ్ కానివ్వకుండా చేస్తుంది. సో ఈ ఆటో సజెషన్ ప్రాసెస్ ద్వారా మీరు మీ ఫెయిత్ని బిల్డ్ చేసుకోవడానికి నెపోలియన్ 3 స్టెప్స్ని చెప్పాడు. నెంబర్ 1, స్పీక్ యువర్ డిజైర్ అలౌడ్. మీరు ప్రిన్సిపల్ 1లో రాసిన ఆ డీటెయిల్ స్టేట్మెంట్ని గట్టిగా చదవండి. అండ్ చదవడంతో పాటుగా మీరు మీ ఐస్ని క్లోజ్ చేసుకొని డబ్బుని ఆల్రెడీ సంపాదించినట్టు ఫీల్ అవ్వండి, ఇమాజిన్ చేసుకోండి.
నెంబర్ 2, రిపీట్ డే అండ్ నైట్. ఇదే ప్రాసెస్‌ని రోజు మార్నింగ్ అండ్ నైట్‌ని రిపీట్ చేయండి. ఎప్పటివరకు అంటే మీ ఇమాజినేషన్‌లో డబ్బుని క్లియర్‌గా చూసేంత వరకు అండ్ మీ ఎమోషన్స్ మీ మాటలతో అలైన్ అయ్యేంత వరకు. స్టెప్ 3, మీరు రాసిన ఆ డీటెయిల్ స్టేట్మెంట్‌ని ఒక పేపర్‌లో రాసి మీకు 24/7 కనబడేలా మీ ఇంట్లో పెట్టుకోండి. దానికంటే బెస్ట్ సజెషన్ మీ ఫోన్‌కి వాల్‌పేపర్‌గా పెట్టుకోండి. మీకు ఎంత బర్నింగ్ డిజైర్ ఉన్నా, ఫెయిత్ ఉన్నా మీరు కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్ళనంత వరకు ఏ యూజు ఉండదు. మరి ఆ డైరెక్షన్ ఏంటి అంటే నాలెడ్జ్. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ 4, స్పెషలైజ్డ్ నాలెడ్జ్. నాలెడ్జ్‌లో 2 రకాలు ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్, రెండోది స్పెషలైజ్డ్ నాలెడ్జ్. సో ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మన స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్‌లో టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ చెప్పేదే జనరల్ నాలెడ్జ్. అది సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్ కావచ్చు. ఈ నాలెడ్జ్ అనేది ధనవంతులు అవ్వడానికి బొంగు కూడా పనికిరాదు. అండ్ నెంబర్ 2, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అంటే ఏదైనా పర్టిక్యులర్ ఫీల్డ్‌లో, స్కిల్‌లో లేదా ఇండస్ట్రీకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ తీసుకోవడం. అది మిమ్మల్ని వెల్త్‌కి లీడ్ చేస్తుంది. నెపోలియన్ హిల్ నాలెడ్జ్ గురించి ఏమన్నాడంటే, ఇదే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మిస్ అయ్యేది. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టూడెంట్స్‌కి నేర్పించడం లేదు. ఎలా సర్టెన్ నాలెడ్జ్‌ని పొందాక దాన్ని ఆర్గనైజ్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌గా ఎలా వాడాలి అని. జనరల్ నాలెడ్జ్ ఫిల్స్ యువర్ బ్రెయిన్, బట్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఫిల్స్ యువర్ బ్యాంక్. దీని గురించి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీ అందరికీ హెన్రీ ఫోర్డ్ తెలుసు. ఫోర్డ్ కంపెనీని స్థాపించాడు. వరల్డ్ వార్ సమయంలో చికాగో న్యూస్ పేపర్ వాళ్ళు హెన్రీ ఫోర్డ్ మీద వల్గర్ అండ్ బ్యాడ్ స్టేట్మెంట్స్‌ని పబ్లిష్ చేశారు. ఏమని అంటే అతను ఒక మూర్ఖుడు, అతనికి ఏమీ తెలీదు, ఒక ఇగ్నోరెంట్ పర్సన్, ఇలా చాలా అన్నారు. హెన్రీ ఫోర్డ్ ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ మీద కేస్‌ని ఫైల్ చేశాడు. ఆ కేస్ కోర్టులో హియరింగ్ జరిగింది. హెన్రీ ఫోర్డ్‌ని ఒక ఇగ్నోరెంట్ పర్సన్ అని ప్రూవ్ చేయడానికి అపోజిషన్ లాయర్స్ అతన్ని విట్నెస్ స్టాండ్‌లో పెట్టి క్వశ్చన్స్ చేయడం మొదలుపెట్టారు. అసలు బెర్నిట్ ఆర్నాల్డ్ అంటే ఎవరు? 1776లో బ్రిటిష్ గవర్నమెంట్ అమెరికాతో యుద్ధం చేయడానికి ఎంతమంది సోల్జర్స్‌ని పంపింది? ఇలా వింత వింత క్వశ్చన్స్‌ని అడిగారు. హెన్రీ ఫోర్డ్ ఒక్కటే చెప్పాడు, ఇప్పటి వరకు అడిగిన ఈ యూజ్లెస్ క్వశ్చన్స్‌కి నా దగ్గర సమాధానం లేదు. బట్ మీకు వాటికి ఆన్సర్స్ కావాలంటే నా ఆఫీస్‌కి రండి. నా టేబుల్ మీద ఒక ఎలక్ట్రిక్ పుష్ బటన్ ఉంటుంది. నేను దాన్ని ప్రెస్ చేసిన వెంటనే నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఒక్కొక్కరు వచ్చి మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారు. సో ఇప్పుడు చెప్పండి, నేను ఎందుకు నా యూజ్లెస్ జనరల్ నాలెడ్జ్‌ని నేర్చుకొని నా మైండ్‌ని పిచ్చి లేపడం? నాకు అవసరం వచ్చినప్పుడు యూజ్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఉండగా. ఈ ఒక్క రిప్లైతోని లాయర్స్ మొత్తం స్టన్ అయ్యారు. అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, హెన్రీ ఫోర్డ్ ఒక ఇగ్నోరెంట్ పర్సన్ కాదు, ద మ్యాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. ఇక్కడ మీరు మాస్టర్ మైండ్ గ్రూప్ అనే టర్మ్‌ని నేర్చుకోవాలి. ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో హెన్రీ ఫోర్డ్ తనకు కావాల్సిన నాలెడ్జ్ ఉన్న పీపుల్‌ని తన చుట్టూ ఒక గ్రూప్‌గా పెట్టుకున్నాడు. వాళ్ళనే మాస్టర్ మైండ్ గ్రూప్ అని అంటారు. ఇలాగే ఆండ్రూ కార్నెగీ వరల్డ్‌లోనే టాప్ స్టీల్ బిజినెస్ కంపెనీని స్థాపించాడు. అతనికి స్టీల్ బిజినెస్ యొక్క టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ సైడ్ గురించి ఏమీ తెలీదు. జస్ట్ స్టీల్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ మీద స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. మిగతా అన్నిటి ఆపరేషన్స్ కోసం అతను మాస్టర్ మైండ్ గ్రూప్‌ని క్రియేట్ చేసి టాప్ స్టీల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు. సో ఫైనల్‌గా ఈ స్టోరీస్ ద్వారా చెప్పేది ఏంటంటే, నీకు ఒక డెఫినెట్ గోల్ ఉన్నాక దానికోసం పనిచేసే ప్రాసెస్‌లో మీరు ప్రతి ఒక్క దాని గురించి నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ గోల్ రీచ్ అవ్వడానికి బాగా యూజ్ అయ్యే ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్‌ని మాత్రమే నేర్చుకోండి. తర్వాత డిఫరెంట్ ఏరియాస్‌లో నాలెడ్జ్ ఉన్న ఒక మాస్టర్ మైండ్ గ్రూప్‌ని మీ చుట్టూ క్రియేట్ చేసుకోండి. ఇక దాంతో మీ గోల్‌ని త్వరగా రీచ్ అవుతారు. మీకు ఎంత స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీ ఐడియాస్‌ని యాక్షన్‌లోకి తీసుకురావడానికి ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది అవసరం. అదే ప్రిన్సిపల్ 5, ఇమాజినేషన్. ఇయర్ 1955 వాల్ట్ డిజ్నీల్యాండ్‌ని డిజైన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసి ఇచ్చాడు. ఇయర్ 1971 ఫ్లోరిడాలో వాల్ట్ డిజ్నీల్యాండ్ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బట్ డిజ్నీల్యాండ్ ఓపెనింగ్ కంటే 5 ఇయర్స్ ముందే అంటే ఇయర్ 1966లో వాల్ట్ డిజ్నీ చనిపోయారు. ఇక డిజ్నీ వరల్డ్ గ్రాండ్ ఓపెనింగ్ డే రోజు ఒకతను వాల్ట్ డిజ్నీ బ్రదర్ అయిన రాయ్ డిజ్నీని అడిగారు, ఇదంతా చూడడానికి వాల్ట్ డిజ్నీ బ్రతికి లేరు, ఇది చాలా షేమ్ అని. అప్పుడు రాయ్ డిజ్నీ అన్నాడు, అతను ఆల్రెడీ దాన్ని చూశాడు కాబట్టే మనం ఈరోజు రియాలిటీలో చూస్తున్నాం. ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్తుంది పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఏంటో. అంతెందుకు, ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వస్తువులని చూస్తే అది మీ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మీరు ఉండే ఇల్లు, మీరు నడిపే కార్, ప్రతిదీ ఒకరి మైండ్‌లో ఒక ఐడియాగానే మొదలైంది. అదే ఇమాజినేషన్.
హిల్ ప్రకారం ఇమాజినేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింథటిక్ ఇమాజినేషన్, రెండోది క్రియేటివ్ ఇమాజినేషన్. ఫస్ట్ సింథటిక్ ఇమాజినేషన్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఐడియాస్ని, ఓల్డ్ ఐడియాస్ని మాడిఫై చేసి కొత్త ఐడియాస్గా క్రియేట్ చేయడం. దీన్ని కామన్గా బిజినెస్ ఇన్నోవేషన్స్లో చూస్తాం. రెండోది క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే న్యూ ఐడియాస్తోని న్యూ థింగ్స్ని క్రియేట్ చేయడం. దీన్ని కామన్గా మ్యూజిక్ కంపోజర్స్, రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఇన్వెంటర్స్లో చూస్తాం. ఇమాజినేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇన్విజిబుల్ టూల్. ఇమాజినేషన్ మీ నాలెడ్జ్ని విజన్గా మారుస్తుంది, మీ విజన్ ప్లాన్గా మారుతుంది, ప్లాన్ యాక్షన్ అవుతుంది, యాక్షన్ రియాలిటీ అవుతుంది. సో ఈ రోజు నుండి మీ గోల్ని ఇమాజినేషన్ చేసుకోవడం మొదలుపెట్టండి. మీ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచండి, కొత్త ఐడియాస్తోని కొత్త థింగ్స్ని క్రియేట్ చేయండి. మీరు మీ గోల్ని ఎంత ఇమాజిన్ చేసుకున్నా దాన్ని కరెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయకపోతే మీ ఇమాజినేషన్ దేనికి పనికి రాకుండా పోతుంది. మరి ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉండాలంటే ప్రిన్సిపల్ 6 ఆర్గనైజ్డ్ ప్లానింగ్. ప్రతి ఒక్కడు కలలు కంటాడు, నేను ధనవంతుడిని అవుతాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందుతాను, ఫుల్ డబ్బులు సంపాదిస్తాను అని. బట్ ఎవ్వడు కూడా అసలు డబ్బులు ఎలా సంపాదించాలి, ఏం బిల్డ్ చేయాలి, ఏం వర్క్ చేయాలి, డబ్బుని ఎలా గ్రోత్ చేయాలి అని ఆర్గనైజ్డ్ ప్లానింగ్ని ఎవ్వడు క్రియేట్ చేయడు. అందుకే అందరూ మాటలకానే ఆగిపోతున్నారు. రతన్ టాటా అతను కేవలం కార్స్ని బిల్డ్ చేస్తా అని కలలు కనలేదు. ప్రతి ఒక్కరికి కార్స్ ఎఫిషియెంట్లీ అండ్ చీప్గా అందుబాటులో ఉండేటట్టు ప్లాన్ చేశాడు, బిల్డ్ చేశాడు. అతని ఐడియా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషనరీగా మారింది. రతన్ టాటా తన చుట్టూ ఇంజనీర్స్, ప్రొడక్షన్ ఎక్స్పర్ట్స్తో మాస్టర్ మైండ్ గ్రూప్ని టీమ్గా బిల్డ్ చేసుకున్నాడు. ఈ ఆర్గనైజింగ్ ప్లానింగే అతన్ని వరల్డ్లో వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ మెన్లో ఒకటిగా చేసింది. మీరు కూడా ఇలా ఆర్గనైజింగ్ ప్లానింగ్ బిల్డ్ చేయడానికి నెపోలియన్ 4 స్టెప్స్ చెప్పాడు. నెంబర్ 1, ఫామ్ ఏ మాస్టర్ మైండ్ గ్రూప్. మీరు ధనవంతులు అవ్వడానికి ఏదో ఒకటి బిల్డ్ చేస్తారు. సో మీ చుట్టూ మాస్టర్ మైండ్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉండాలంటే వాళ్ళకి మీకు లేని నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఒక రైట్ టీమ్ మీ గ్రోత్ని మల్టిప్లై చేస్తుంది. నెంబర్ 2, డిసైడ్ వాట్ యు గివ్ ఇన్ రిటర్న్. మీరు మీ మాస్టర్ మైండ్ గ్రూప్ని ఫామ్ చేసే కంటే ముందు మీ గ్రూప్లో ఉండే మెంబర్స్కి మీరు రిటర్న్గా ఏం ఇస్తారో డిసైడ్ అవ్వండి. ఇక్కడ రిటర్న్ ఇవ్వడం అంటే కేవలం డబ్బు ఒక్కటి ఇస్తే సరిపోదు, అది గుర్తుంచుకోండి. నెంబర్ 3, మీరు మీ మాస్టర్ మైండ్ గ్రూప్ మెంబర్స్తో ప్రతి వారం ఒక 2 సార్లు మీటప్ అవ్వండి. పర్ఫెక్ట్ ప్లాన్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ ప్లాన్ పనిచేస్తుంది, వీక్లీ గోల్స్ ఏంటి, మంత్లీ గోల్స్ ఏంటి, డెడ్లైన్స్ ఏంటి అని ఇలా. నెంబర్ 4, మెయింటైన్ పర్ఫెక్ట్ హార్మనీ. మీరు అండ్ మీ మాస్టర్ మైండ్ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరితోని మంచి రిలేషన్షిప్ ఉండాలి. మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసినా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే మీ ప్లాన్ మొత్తం వృధా అవుతుంది. సో ప్రిన్సిపల్ 7, డెసిషన్. నెపోలియన్ ఫెయిల్యూర్ అయిన 25,000 పీపుల్ని అనలైజ్ చేస్తే వాళ్ళ ఫెయిల్యూర్కి కారణం ల్యాక్ ఆఫ్ డెసిషన్, ల్యాక్ ఆఫ్ పర్సివరెన్స్ అని తెలిసింది. అలాగే హిల్ సక్సెస్ఫుల్ రిచ్ పీపుల్ని అనలైజ్ చేసి వాళ్ళ సక్సెస్కి కారణం వాళ్ళు త్వరగా డెసిషన్ తీసుకోవడం అండ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్కి కట్టుబడి ఉండడం అని తెలిసింది. సో మీరు మీ గోల్ గురించి ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవడో ఒక గొట్టంగాడు ఒపీనియన్స్ పక్కా ఇస్తాడు. అది మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా. ఇక్కడ ఎవడో ఏదో చెప్పాడని మీ డెసిషన్ని మార్చుకోకండి. వేరే వాళ్ళ ఒపీనియన్స్తో ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీరు తీసుకునే డెసిషన్కి కట్టుబడి ఉండండి. ఎవడు చెప్పినా వినకండి. బట్ సమ్టైమ్స్ మీ మాస్టర్ మైండ్ మెంబర్స్తో తప్ప ఎవరి ఒపీనియన్స్ తీసుకోకండి. మీకు ల్యాక్ ఆఫ్ డెసిషన్ ఉంది అనడానికి 3 సెన్స్. నెంబర్ 1, మీకు ఆల్రెడీ ప్లాన్ ఉన్నా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండడానికి అడ్డమైన సాకులు చెప్తారు. నెంబర్ 2, మీరు ఏదైనా చేసే ముందు ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ని అడుగుతారు. నెంబర్ 3, నేను పర్ఫెక్ట్ టైం కోసం చూస్తాను అని మీ మైండ్ని మాటికి మార్చుతారు. మీ డెసిషన్ పవర్ని స్ట్రెంథెన్ చేయడానికి హిల్ 3 థింగ్స్ని చెప్పాడు. నెంబర్ 1, మీరు ఏదైనా అడ్వైస్ కోసం అడ్డమైన వాడిని అడగకండి. కేవలం రియల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ నుంచి అడ్వైస్ తీసుకోండి. నెంబర్ 2, మీ డెసిషన్స్ని త్వరగా తీసుకోండి. ఏదైనా చేంజ్ చేయవలసిన అవసరం వస్తే మెల్లగా మార్చండి. నెంబర్ 3, మీ ప్లాన్ మీద ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని వెంటనే యాక్షన్లోకి తీసుకురండి. బట్ యాక్షన్ తీసుకునే ప్రాసెస్లో మీకు సెట్బ్యాక్స్, ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి. అలాంటప్పుడు మీలో ఒక క్వాలిటీ ఉండాలి. అదే ప్రిన్సిపల్ 8, పర్సిస్టెన్స్ అంటే నీకంటూ ఒక గోల్ ఉంటే దాన్ని సాధించడానికి పనిచేయడం. నీకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎంత లాస్ వచ్చినా, ఎంత క్రిటిసిజం వచ్చినా అన్నీ తట్టుకొని నీ గోల్ని రీచ్ అవ్వడానికి ముందటికి వెళ్ళడమే పర్సిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్ మస్క్ అతను స్పేస్ ఎక్స్ కంపెనీ బిల్డ్ చేసే సమయంలో తన రాకెట్స్ని స్పేస్కి పంపి తిరిగి ఎత్తుకు వచ్చేటట్టు ఒక బోల్డ్ డ్రీమ్ని పెట్టుకున్నాడు. ఇయర్ 2006లో మస్క్ తన ఫస్ట్ రాకెట్ ఫాల్కన్ 1ని లాంచ్ చేశాడు. అది మధ్యలో గాల్లోనే పేలింది. తర్వాత ఇయర్ 2007లో మళ్ళీ లాంచ్ చేశాడు. అది కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2008 ఆగస్టులో మళ్ళీ లాంచ్ చేశాడు. అది కూడా ఫెయిల్ అయింది. ఈ 3 అటెంప్ట్స్ తర్వాత అందరూ అతన్ని క్రిటిసైజ్ చేశారు. తన కెరీర్ అయిపోయిందని అన్నారు. బట్ అయినా కూడా మస్క్ గివ్ అప్ చేయలేదు. తన
దగ్గర నెక్స్ట్ రాకెట్‌కి మనీ కూడా లేదు. బట్ అయినా కూడా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని ఇయర్ 2008 సెప్టెంబర్‌లో 4th ఫాల్కన్ 1ని లాంచ్ చేశాడు. ఇది ఈసారి మాత్రం పక్కా సక్సెస్ అయ్యింది. ప్రపంచం మొత్తం తన వైపు చూసింది. నాసా $1.6 బిలియన్ కాంట్రాక్ట్‌ని ఇచ్చింది. ఇక తర్వాత మనకి తెలిసిందే, రెస్ట్ ఈస్ హిస్టరీ. సో మీరు పర్సిస్టెన్స్ బిల్డ్ చేసుకోవడానికి నెపోలియన్ 4 స్టెప్స్ చెప్పాడు. నెంబర్ 1, నీకు బర్నింగ్ డిజైర్‌తో పాటుగా దానికి ఒక డెఫినెట్ పర్పస్ అనేది ఉండాలి. నెంబర్ 2, నువ్వు యాక్షన్ తీసుకోవడానికి నీకు ఒక డెఫినెట్ ప్లాన్ అనేది ఉండాలి. నెంబర్ 3, నీకు వచ్చే నెగెటివ్ ఒపీనియన్స్, క్రిటిసిజంని నీ మైండ్‌లో బ్లాక్ చేయాలి అండ్ వాటిని తట్టుకునే గట్స్ నీకు ఉండాలి. నెంబర్ 4, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే పీపుల్ని ఒక అలయన్స్‌గా మార్చుకోండి. సో లాస్ట్ టైం మీరు మీ గోల్ మీద ఎప్పుడు గివప్ ఇచ్చారు? అది మీ జాబ్‌లోనా, మీ బిజినెస్‌లోనా, లేదా యూట్యూబర్ అవ్వాలనా? అదేంటో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ 9, పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్. యావరేజ్ 5 పీపుల్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ ఈక్వల్ టు యువర్ లైఫ్. అంటే మీ చుట్టూ ఎలాంటి పీపుల్ ఉంటారో అలానే మీ లైఫ్ ఉంటుంది. అందుకే మీ చుట్టూ లైక్ మైండెడ్ పీపుల్, ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉండండి. మెయిన్గా లైక్ మైండెడ్ పీపుల్తో ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకటే విజన్తో గోల్ కోసం పనిచేస్తే రిజల్ట్ అదిరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ 10, ద మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్పోర్టేషన్. నెపోలియన్ ఏమన్నాడంటే, సెక్స్ డిజైర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ హ్యూమన్ డిజైర్స్ అని. ఇక్కడ సెక్స్ అంటే సెక్సువల్ యాక్ట్ కాదు, సెక్సువల్ ఎనర్జీ. అండ్ ట్రాన్స్మిటేషన్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్. సో నెపోలియన్ చెప్పేది ఏంటంటే, మనకున్న సెక్సువల్ ఎనర్జీని మన గోల్స్ పట్ల ప్రొడక్టివ్ ఎనర్జీగా, ఫిజికల్ ఎనర్జీగా మార్చుకోవాలి. సో మీ సెక్సువల్ ఎనర్జీని పనికిరాని సెక్సువల్ యాక్టివిటీస్ మీద కాకుండా మీ వర్క్ పట్ల పెట్టండి. మీ సెక్సువల్ ఎనర్జీని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే, నెంబర్ 1, అక్నాలెడ్జ్ యువర్ ఇన్నర్ ఎనర్జీ. నెంబర్ 2, ఛానల్ ఇట్ ఇంటెన్షనల్లీ. సెక్సువల్ డిజైర్ అనేది మీ బ్రెయిన్లో ఇంటెన్సిటీ అండ్ ఫోకస్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు మీ సెక్సువల్ ఎనర్జీని ప్లెజర్ కోసం, డిస్ట్రాక్షన్ కోసం అండ్ పనికిరాని ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం గంటల తరబడి స్పెండ్ చేయడం బదులుగా అదే టైంని మీ స్కిల్స్, బిజినెస్ని బిల్డ్ చేయడానికి ఉపయోగించండి. సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరూ ఈ సెక్స్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్. I have, like Picasso, taken all my sexual energy and put it into my work, and that's why the work is sexy. The outdoors, little unsexy. But ప్రిన్సిపల్ 11, సబ్ కాన్షియస్ మైండ్. మన బ్రెయిన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, రెండోది సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనం మెలకువతోనే ఉన్నప్పుడు చేసే ప్రతి ఒక్క పనికి కారణం కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఇది 24/7 పనిచేస్తుంది. మనం పడుకున్నప్పుడు కూడా పనిచేసేదే సబ్ కాన్షియస్ మైండ్. ఫర్ సపోజ్ మీ కాన్షియస్ మైండ్ మీరు ధనవంతులు అవ్వాలని కోరుకుంటుంది, బట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం డౌట్స్, ఫియర్స్తో నిండి ఉంది. ఇప్పుడు వీటన్నిటిలో ఏది గెలుస్తుంది అంటే పక్కా సబ్ కాన్షియస్ మైండే. అందుకే మీ సబ్ కాన్షియస్ మైండ్ని పవర్ఫుల్గా ఎలా యూస్ చేయాలి అంటే, నెంబర్ 1, ఆటో సజెషన్. ఆటో సజెషన్ ప్రిన్సిపల్లో చెప్పిన ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయండి. నెంబర్ 2, మిక్స్ విత్ ఎమోషన్. మీరు ఫీడ్ చేసే గోల్ని ఎమోషన్తో మిక్స్ చేయండి. అది లవ్, ఫెయిత్ అండ్ సెక్స్ కావచ్చు. నెంబర్ 3, అవాయిడ్ నెగటివిటీ. ప్రిన్సిపల్ 12, ద బ్రెయిన్. ఆథర్ మన బ్రెయిన్ని రేడియో స్టేషన్తో కంపేర్ చేశాడు. క్రియేటివ్ ఇమాజినేషన్ మన బ్రెయిన్కి రిసీవర్గా పనిచేస్తుంది. మన చుట్టూ ఎవరు ఐడియాస్, ఒపీనియన్స్ ఇచ్చినా కూడా ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్ సెండింగ్ స్టేషన్ లాగా పనిచేస్తుంది. కొత్త ఐడియాస్ని, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తోని మిక్స్ చేసి మనకి పంపిస్తుంది. దీన్ని ఇంకా డీటెయిల్గా సీక్రెట్ బుక్లో వివరించారు. నేను ఆల్రెడీ ఈ సీక్రెట్ బుక్ని సమ్మరీ చేశాను. సో చూడని వాళ్ళు ఎన్కార్డ్లో పెడతాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ 13, ద సిక్స్త్ సెన్స్. సిక్స్త్ సెన్స్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇప్పటి వరకు చెప్పిన 12 ప్రిన్సిపల్ని ఫాలో అయితే వాళ్ళకి మాత్రమే సిక్స్త్ సెన్స్ అర్థమవుతుంది. దీన్ని మాస్టర్ చేయడానికి ఒకటే దారి. నెంబర్ 1, మాస్టర్ ద ఫస్ట్ 12 ప్రిన్సిపల్స్ అండ్ నెంబర్ 2, మెడిటేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.